ఈ నెల 18న బీసీలకు లోకల్ బాడీలో 42% వాటా కోసం బంద్ పిలిపించిన అన్ని బీసీ సంఘాలు ఇవాళ దాదాపుగా బంద్ పిలిపించాయి. సంతోషకరమైందంటే ఇవాళ సిద్ధాంతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అన్ని బీసీ సంఘాలు ఒకటిగా కావడాన్ని మేము ఆర్పీఐ పార్టీ పూర్తిగా స్వాగతిస్తుంది. రేపు బంద్కు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుంది. అంతేకాకుండా ఇవాళ నారగోని సార్ దానికి ఆ జాబ్కు బీసీ జాబ్కు వైస్ చైర్మన్గా ఉన్నారు, ఆర్ కృష్ణయ్య గారు చైర్మన్గా ఉన్నారు. ఇంకా ఇంత పెద్ద మనుషులు ఇవాళ దాన్ని నడిపించడం అనే దాన్ని కూడా పెద్ద ఎత్తున మేము ఆర్పీఐ పార్టీ స్వాగతిస్తున్నాం. ఇంకా అన్ని బీసీ సంఘాలను కూడా వీళ్ళు కలుపుకపోవడం అనే దాన్ని అయితే ఇది చరిత్రలో మొదటిసారిగా, నాకు తెలిసి తెలంగాణ చరిత్రలోనే మొదటిసారిగా ఇట్లాంటి ఒక ఐక్య సంఘటన 42% వాటా కోసం రావడం, దాన్ని అన్ని పార్టీలు కూడా మద్దతు ఇవ్వడం, ఇంక్లూడింగ్ కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇంకా అన్ని పార్టీలు కూడా మద్దతు ఇవ్వడం, బీఆర్ఎస్తో సహా అన్ని పార్టీలు మద్దతు ఇవ్వడం కూడా స్వాగతిస్తున్నాం. అంతేకాకుండా ఆర్పీఐ పార్టీ మొదటి నుండి కూడా నేనైతే వ్యక్తిగతంగా బీసీ ముఖ్యమంత్రి కోసం రాజీనామా చేశాను. ప్రొఫెసర్ ఉద్యోగానికి 12 ఏళ్ల సర్వీస్ను వదులుకున్నాను. అలాగే సామాజిక తెలంగాణ కోసం కట్టుబడి ఉద్యమం మొదటి నుండి పనిచేస్తున్న కార్యాచరణ మారి 4వ సార్లు బీఎస్పీలో పనిచేసిన సార్తో కలిసి చేసిన పనిచేలు కూడా మా ఎజెండా సామాజిక తెలంగాణ ఎజెండా. సో కాబట్టి ఇవాళ బీసీలకు రావాల్సిన 42% వాటా రిజర్వేషన్ ఏవైతే ఉన్నాయో అది హైకోర్టు కొట్టేయడాన్ని కానీ సుప్రీంకోర్టు కొట్టేయడాన్ని కానీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది ఆర్పీఐ పార్టీ. అది బాబాసాహెబ్ అంబేద్కర్ విరుద్ధం, అది రాజ్యాంగానికి విరుద్ధం. రాజ్యాంగంలో ఎక్కడ కూడా 50% సీలింగ్ పెట్టాలని చెప్పి ఎక్కడ రాసి లేదు. రాసి లేనప్పుడు మీరు ఎట్లా దాన్ని ఇవాళ మీరు రద్దు చేస్తారు? ఆ 50% సీలింగ్ పేరు మీద ఎట్లా మీరు కొట్టేస్తారు? ఒకటి, మీరేం రాజ్యాంగానికి అతీతం కాదు. గౌరవ న్యాయమూర్తులు సుప్రీంకోర్టు కానీ హైకోర్టు న్యాయమూర్తులు కానీ రాజ్యాంగానికి లోబడి పనిచేయాలి. మనం అది బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పింది స్పష్టంగా, రాజ్యాంగ నిర్మాణ సభలో చెప్పాడు. అందరూ రాజ్యాంగానికి లోబడి పనిచేయాలని చెప్పేసి చెప్పారు. మరి మీరు రాజ్యాంగానికి అతీతంగా మీరు ఇవాళ తీర్పులు ఇస్తున్నారు. అది మరి రాజ్యాంగబద్ధమా లేదా అనేది గౌరవ న్యాయమూర్తులకే నేను వదిలేస్తున్నా. ఇంకా రెండో విషయానికి వస్తే ఇవాళ 42% వాటా మేము ఇందిరాశాని కేసులో అది సీలింగ్ పెట్టింది కదా అంటున్నారు. ఇందిరాశాని కేసులో సీలింగ్ పెట్టలేదు. ఇందిరాశాని కేసులో పెట్టింది ఏంటంటే ఇవాళ ప్రతిభ దెబ్బతినకుండా సామాజిక వెనుకబాటు, ఆర్థిక వెనుకబాటు, విద్యా వెనుకబాటు కనుక ఉంటే, ఆ వర్గాలకు శాస్త్రీయమైన డాటా ఉంటే ఆ వర్గాలకు రిజర్వేషన్ పెంచుకోవచ్చు అని చెప్పేసి ఇందిరాశాని కేసులో కూడా తీర్పిచ్చింది ఆ రోజు 9 బెంచెస్ బెంచ్. కాబట్టి ఇంత అద్భుతమైన తీర్పు అందులో ఉన్నప్పటికీ కూడా ఇలా గవర్నమెంట్ శాస్త్రీయమైన డాటా ఇచ్చింది, గవర్నమెంట్ ఇవాళ జీవో ఇచ్చింది, గవర్నమెంట్ ఇవాళ అన్ని రకాలుగా ప్రభుత్వానికంటే ఎక్కడ కూడా న్యాయబద్ధంగా ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఇవాళ చట్టం చేసి జీవో ఇచ్చినా కూడా ఇలా కోర్టులు కొట్టేయడానికి మాత్రం ఆర్పీఐ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. అందుకే ఇవాళ న్యాయబద్ధమైన అలాగే బీసీలకు రాయాల్సిన రాజ్యాంగబద్ధమైన వాటా ఏదైతే ఉందో 42% లోకల్ బాడీ వాటా, దానికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం. ఇవాళ బంద్ బీసీ జాతికి ఇచ్చిన బంద్కు సంపూర్ణ మద్దతు ఆర్పీఐ పార్టీ ప్రకటిస్తుంది. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై పూలే, జై భీమ్, జై పూలే, జై బరియార్. ఇక్కడ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అంబేద్కర్ పేరున ఉన్నటువంటి రిపబ్లికన్ పార్టీకి ఒక చరిత్ర ఉంది. ఎందుకంటే ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టినటువంటి పార్టీ. అసలు భారతదేశంలో ఈ కుల వ్యవస్థకు వ్యతిరేకంగా ఒక మహా ఉద్యమాన్ని నడిపి ఈ భారతదేశంలో ఉన్నటువంటి కుల సమాజాన్ని లిబరేట్ చేయడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ మరి ఉద్యమాన్ని ప్రారంభించినటువంటి పార్టీ. కాబట్టి ఇక్కడికి యాక్చువల్గా ఆర్ కృష్ణన్న అదేవిధంగా జాజుల శ్రీనివాస్ వీళ్ళందరం కూడా వచ్చేది ఉంది. కానీ ఒక్కొక్కరు అనేక సంఘాలు ఈ బంద్కు మద్దతు ప్రకటించేటప్పుడు మరి బీసీ జాకు సభ్యులైన ఒకరిద్దరైనా రావాలి అని అంటే అందరం వివిధ ప్రాంతాల్లోకి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. మరి మీ అందరికీ కూడా తెలుసు, ఈ రాష్ట్రంలో దేశంలో 50% ఉన్నటువంటి బీసీ సమాజం మరి ప్రమాదమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటిది. ఎందుకనంటే అన్ని వర్గాలకు అన్ని కులాలకు జనాభా ప్రాతిపదికన రాజ్యాధికారం కావాలి, లేకపోతే రాజ్యాంగ పీఠికలోనే సమానత్వం అని ఉంది, జస్టిస్ అని ఉంది, డెమోక్రసీ అని ఉంది. కానీ ఇప్పటి వరకు 79 సంవత్సరాల తర్వాత కూడా 50% ఉన్నటువంటి బీసీ సమాజానికి పార్లమెంటులో కానీ అసెంబ్లీలో కానీ చివరికి స్థానిక సంస్థలలో కూడా మామూలు స్థానిక సంస్థలలో కూడా ఏందనంటే ప్రాతినిధ్యం లేనటువంటి పరిస్థితి, అరాకొర ఉన్నటువంటి పరిస్థితి.
ఒక్కొక్క జిల్లాలో ఎవరు బీసీ ఎమ్మెల్యేలు అని అంటే వెతుకుంటున్నాము. కొన్ని జిల్లాల్లో బీసీ ఎమ్మెల్యేలే లేనటువంటి పరిస్థితి, లోక్సభ సభ్యులే లేనటువంటి పరిస్థితి. ఇంకా స్థానిక సంస్థలలో కూడా బీసీలలో ఉన్న చిన్న చిన్న కులాలు, భిక్షాటన చేసే కులాలు, సంచార కులాలు, ఎంబీసీ కులాలు సర్పంచులు కానటువంటి పరిస్థితి. 79 సంవత్సరాల తర్వాత కూడా అసలు బీసీలకు స్థానిక సంస్థలలో కూడా ఎంట్రెన్సే లేదు, అసెంబ్లీలో ఎంట్రెన్సే లేదు, రాజ్యాధికారంలో ఎంట్రెన్సే లేదు, విద్యా ఉద్యోగ రంగాల్లో ప్రవేశం లేదు. అన్ని రంగాలు మూసివేయబడ్డాయి. బీసీ సమాజానికి దాదాపు ఏంటిది అని అంటే మొత్తం క్లోజ్డ్ అని అంటే మొత్తం బందీ అయినటువంటి పరిస్థితి ఉంది, బయట ఉంచినటువంటి పరిస్థితి ఉంది. బయట ఉండి విచిత్రంగా మరి అసెంబ్లీ ఇది లోక్సభ అదే విధంగా ఇట్లా ఉంటుంది అని అనుకోవాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. రాజ్యాంగంలో ఇంతకుముందు మన ప్రొఫెసర్ గారు చెప్పినట్టుగా 50% అని ఎక్కడ లేదు. కానీ 50% అనే దాన్ని తీసుకొని వచ్చి ఇందిరా సహాని కేసు సందర్భంలో ఒక కేసుకు సందర్భించి ఇచ్చిన తీర్పుల్లో దాంట్లో మెన్షన్ చేస్తే ఇక అదే శిలాశాసనం అయిపోయింది. అసలు రాజ్యాంగంలో లేని దాన్ని ఒక తీర్పు ఇస్తే ఒక సందర్భంలో ఆ తీర్పుని ఏంటిది అని అంటే భారతదేశం మొత్తం మీద రుద్ది ఎవరెక్కడ ఇక స్థానిక అది విద్యా ఉద్యోగ రంగాలకు సంబంధించి ఇచ్చినటువంటి దాని సందర్భంగా ఇచ్చినటువంటి జడ్జిమెంట్ తర్వాత అది మొత్తం ఏంటంటే స్థానిక సంస్థలకు వర్తింపజేస్తున్నారు. మురళీధరరావు కమిషన్ రిపోర్ట్ ఇచ్చినప్పుడు కూడా స్టే ఇవ్వడం జరిగింది. మండల్ కమిషన్ 90లో అమలు చేసినప్పుడు కూడా స్టే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు స్థానిక సంస్థలకు చేస్తే కూడా అదే జడ్జిమెంట్ తీసుకొని వచ్చి 50% దాటొద్దని అంటే మరి బీసీలకు ఇంకా మరి సమానత్వం ఎట్లా వస్తుంది? బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో సమానత్వం రావాలి, జస్టిస్ రావాలి అని పెడితే మరి అట్టడుగున ఉండి అసలు ప్రాతినిధ్యం లేని కులాలకు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వకుండా, సర్పంచ్ టికెట్లు ఇవ్వకుండా, అసలు లోక్సభ స్థానాలు ఇవ్వకుండా ఈక్వాలిటీ ఎట్లా వస్తుంది? కొన్ని వర్గాలు 2-3 కులాలే మొత్తం ఫలాలన్నీ తనుకొని పోతుంటే, ఎమ్మెల్యేలు ఎంపీలన్నీ 2-3 వర్గాలే ఉంటే, ముఖ్యమంత్రులు అంతా వాళ్ళే ఉంటే ఇంకా ఓపెన్ కాంపిటీషన్ లో ఈ వర్గాలు పోరాడే శక్తి లేదనే కదా రిజర్వేషన్ సిస్టమ్ వచ్చింది. మరి బీసీలు ఎక్కడ ఉన్నారా? ఎక్కడైనా కుప్పలుగా ఉండి నిజంగానే అసెంబ్లీ నిండా బీసీలే ఉంటే, లోక్సభ నిండా బీసీలే ఉంటే, ఉద్యోగాలలో మొత్తం బీసీలే ఉంటే నిజంగానే వీళ్ళు ఎక్కువైపోయింది, వీళ్ళ జనాభాకు మించి అని ఏదన్నా సీలింగ్ పెడితే ఎవరన్నా కొద్దిగా దాని గురించి ఆలోచించే అవకాశం ఉంటది. అసలు ఎక్కడ లేనటువంటి భూతద్దం పెట్టినా వెతికినా దొరకనటువంటి ప్రాతినిధ్యం ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఇన్ని నిబంధనల, ఇన్ని సాకుల, ఇన్ని రకాల ఇంటర్ప్రిటేషన్ల ఈ దేశంలో బడుగు బలైన వర్గాలకు నోరు లేని మూగజీవాలు ఏదో కొంత ప్రాతినిధ్యం మాకు కూడా వెసులుబాటు ఇవ్వమని అడిగితే ఇన్ని తతంగాల, ఇన్ని రకాలైనటువంటి నిబంధనల ఇంత వ్యవస్థ కఠినంగా ఉంటుందా? ఈ రాజ్యాంగం, ఈ వ్యవస్థ, కోర్టులన్నీ కూడా ఇంత పక్షపాత ధోరణి, వివక్షతను పాటించే పరిస్థితి ఉంటుందా? కాబట్టి ఇవాళ లేని దాన్ని తీసుకొని వచ్చి ఈ అనేక రకాలైనటువంటి ఇంటర్ప్రిటేషన్ల ద్వారా ఇప్పుడే మరి ఒక గంట క్రితమే మళ్ళీ సుప్రీంకోర్టు కూడా స్టే ఇవ్వడం, డిస్మిస్ చేసినటువంటి పరిస్థితి ఉంది. దురదృష్టకరం. ఎందుకనంటే ఈ దేశంలో ప్రాతినిధ్యం లేని కులాల విషయంలో లిబరల్ గా ఉండాలి. ఏంటంటే పేదవాళ్ళ ఎడల, ప్రాతినిధ్యం లేని వాళ్ళ ఎడల జడ్జిలు కానీ మొత్తం ఏంటంటే వ్యవస్థలు కానీ కొంత ఉదాసీనత ఉండాలి. అన్ని పట్టించుకొని మొత్తం ఏంటిది అని అంటే ప్రతిదాన్ని బీసీల విషయంలో వచ్చినప్పుడే ఓబీసీల విషయంలో లిబరల్, మరి ఈడబ్ల్యూఎస్ వచ్చినప్పుడు 50% దాటిందని ఎవరు ఎందుకు జడ్జిమెంట్ ఇవ్వడం లేదు? కడుపు నిండిన వాళ్ళే కదా, వాళ్ళు ఎంతో అంతో కొంత కడుపు నిండిన వర్గాలకు ఇస్తే దాని విషయంలో మౌనంగా ఉన్నారు, దాని విషయంలో అలో చేయడం జరిగింది. కాబట్టి ఇవాళ మేము అనేది ఏంటిది అని అంటే ఇవాళ రాజ్యాంగం గొప్పదా? ఒక కోర్టు తీర్పిస్తే ఆ కోర్టు తీర్పే శిలాశాసనం అయిపోతుందా? రాజ్యాంగాన్ని ఓవర్టేక్ చేస్తుందా? అంటే ఇవాళ ఒక నేషనల్ లెవెల్లోనే ఒక చర్చ జరగాలి. ఇంత దాకా వచ్చినాక ఇంకా ఆగేది లేదు. అసలు ఇది దేశంలో కోర్టు తీర్పులు గొప్పయా లేకపోతే రాజ్యాంగం గొప్పదా? ఆర్టికల్స్ స్పష్టంగా ఉన్నాయి. ఆర్టికల్ 15 క్లాస్ 4 అనేది ఉంది, ఆర్టికల్ 243D ఉంది, టీ ఉంది. స్పష్టంగా ఆర్టికల్సే ఉంటే ఇంకా దాంట్లో ఏదో చూపించేసి దానికి ఇవి వర్తింపజేయకుండా పోతే మరి ఇంకా మేము ఆర్టికల్స్ పెట్టించినా ఏం ఉపయోగం ఉంది? అంటే ఇక కోర్టు తీర్పులే ప్రామాణికమైనప్పుడు దాన్నే ప్రధానంగా ఏజెండా మీదకి తీసుకొచ్చినప్పుడు ఇంకా మరి బీసీ సమాజం ఎవరికి చెప్పుకోవాలి? న్యాయ వ్యవస్థకే కదా చివరికి. రాజకీయ పార్టీలు అన్యాయం చేస్తున్నాయి, బ్యూరోక్రసీ అన్యాయం చేస్తుంది, అసెంబ్లీ అన్యాయం చేస్తుంది, అగ్ర కులాలు అన్యాయం చేస్తున్నారు, కులాలు అన్యాయం చేస్తున్నారు. ఇన్ని అన్యాయాలు అయిన తర్వాత కోర్టు కన్నా వస్తే న్యాయం జరుగుతుందని చివరికి ఏంటిది అని అంటే న్యాయం కల్పించేది కోర్టులే అని కోర్టుల దగ్గరికి వెళ్తే కోర్టులు కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి ఉంటే మరి బీసీ సమాజం ఎక్కడ పోవాలి? ఎవరిని అడగాలి?
ఎక్కడ దీని గురించి ఈ ఈక్వాలిటీ గురించి దేన్ని అడగాలి. కాబట్టి ఇది ప్రమాదంలో పడ్డది. బీసీ సమాజమే ఇవాళ ప్రమాదంలో ఉంది. ఇటువంటి ప్రమాదంలో ఉన్నటువంటి బీసీ సమాజానికి ఒక డైరెక్షన్, ఒక దిక్కు దశ చూపించి ఆదుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఇక గత్యంతరం లేనటువంటి పరిస్థితుల్లోనే, అనివార్యమైనటువంటి పరిస్థితుల్లోనే ఇవాళ బంధుకు పిలిపివ్వడం జరిగింది. కాబట్టి ఇవాళ మొత్తం ఏంటంటే ఈ దేశంలో బీసీ సమాజం ఏంటిది అని అంటే ఖచ్చితంగా మరి దీని గురించి పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా ప్రజాక్షేత్రంలోకే వెళ్ళి మరి యుద్ధం చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. నేను అంటాను ఇలా మరి ఆర్టికల్ 15 క్లాస్ 4 అనే దాన్ని గతంలో చేర్చడం జరిగింది. ఇప్పుడైతే నేనేమంటాను అని అంటే ఇవాళ ఓబీసీ దీనికి ఈ ఈడబ్ల్యూఎస్ దానికి వాళ్ళు ఏంటిది అని అంటే ఆర్టికల్ 15 క్లాస్ అదే విధంగా 6 అనేది చేర్చడం ద్వారా ఈ ఈడబ్ల్యూఎస్ వాళ్లకు రిజర్వేషన్లు కల్పించడం జరిగింది. నేనేమంటున్నాను అని అంటే ఇది రాజ్యాంగ సవరణ జరగాల్సిందే. ఎందుకనంటే 9వ షెడ్యూల్ కూడా నిలబడదు. ప్రతిసారి ఒక విషయం వచ్చినప్పుడల్లా 9వ షెడ్యూల్లో బీసీలది వచ్చినప్పుడల్లా 9వ షెడ్యూల్లో పేర్చాలి అని అంటే ఇక మొత్తం ఉభయ పార్లమెంటులు అదే విధంగా అసెంబ్లీలు అన్ని ఆమోదించాలి. ఇక మేమేమంటున్నాము అని అంటే ఖచ్చితంగా రాజ్యాంగ సవరణే జరగాలి. రాజ్యాంగ సవరణ జరగడం ద్వారానే ఇప్పుడు ఎస్సీ సమాజానికి, ఎస్టీ సమాజానికి ఇవాళ ఏంటంటే జనాభా ప్రాతినిధ్యం ఇవ్వాలి అని చెప్పి అందులో స్పష్టంగా రాయడం వల్లనే వాళ్ళకు జనాభా ప్రకారం ఇవ్వాలని ఇవాళ ఎమ్మెల్యే అదే విధంగా ఎంపీ సీట్ల విషయంలో, రిజర్వేషన్ల విషయంలో దాన్ని కొట్టివేయడం లేదు. కాబట్టి మేమేమంటున్నాము అని అంటే ఆర్టికల్ 15 పక్కన క్లాస్ 7 అనే దాన్ని చేర్చాలి. ఆర్టికల్ అదే విధంగా 16 పక్కన 7 అనేది చేర్చి 7 క్లాస్ లో ఏం రాయాలి అని అంటే బీసీలకు స్థానిక సంస్థలలో జనాభా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలని రాయాలి. అదే విధంగా విద్యా ఉద్యోగ రంగాల్లో జనాభా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలని క్లాస్ 7 అనే దాన్ని కొత్తగా చేర్చి ఇక రాజ్యాంగ సవరణ ద్వారానే ఈ 2 క్లాజులలో మార్పులు తీసుకొని వస్తే ఖచ్చితంగా ఇవి నిలబడటానికి అవకాశం ఉంది తప్ప ఈ 9వ షెడ్యూల్ అనేది కూడా ప్రతిసారి ఒక అడ్డంకిగా వస్తుంది. దాన్ని కూడా సమీక్ష చేస్తామని అంటున్నారు. కాబట్టి ఇంకా దాంట్లో చేసినా మళ్ళీ సమీక్ష చేస్తే ఎగిరిపోయే అవకాశం ఉంది. కాబట్టి రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ 15 క్లాస్ 7, ఆర్టికల్ 16 క్లాస్ 7 అనేది చేర్చి అదే విధంగా రాజకీయ రిజర్వేషన్లది కూడా ఇదే సందర్భంలో ఇప్పుడు రాజకీయ రిజర్వేషన్లు లేకపోవడం వల్ల బీసీలకు ఎమ్మెల్యేలు, ఎంపీలు లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మేము రాజకీయ రిజర్వేషన్లు కూడా ఎట్ ఏ టైం ఇప్పుడు ఈ పోరాటం ఢిల్లీకి వెళ్లాల్సిందే. మోడీ అదే విధంగా రాహుల్ గాంధీని నిలదీసి మెడలు వంచి ఖచ్చితంగా ఈ రాజ్యాంగ సవరణ జరగాలి. రాజకీయ రిజర్వేషన్లకు కూడా ఇదే ఉద్యమాన్ని ఏంటిది అని అంటే ఢిల్లీకి కేంద్రీకరణ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఈ బంధు చివరిది కాదు, బంధు అనేది ఆరంభం మాత్రమే. బీసీలు చాలా ఏంటిది అని అంటే ఈ దేశంలో ఒక ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ప్రజలుగానే గుర్తిస్తలేరు. ఎవరు కూడా దీన్ని ఏంటంటే పట్టించుకునే పరిస్థితి లేదు. తాడో పేడో తేల్చుకుంటాం. జీవన మరణ సమస్యగా మారింది. కాబట్టి మిత్రులైనటువంటి అన్ని వర్గాలు కూడా మరి ముక్త కంఠంతో భుజం కలిపి ఈ బంధుకు మేము నిలబడతాము అని చెప్పి ఇవాళ మరి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అంబేద్కర్ పేరున ఉన్నటువంటి పార్టీ ముందుకొచ్చింది. అనేక సంఘాలు కూడా సావధానంగా వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు చిత్తశుద్ధితోటే ఈ పోరాటం జరగాలి. ఏదైతే ఆపదలో ఉన్నటువంటి బీసీ సమాజాన్ని మనకు సరిసమానంగా తీసుకొని వచ్చి ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టి చేయడానికి మనం ప్రయత్నం చేయాలని చెప్పి కోరుకుంటూ మరి మద్దతు ఇచ్చినందుకు మరి మాకు మొదటి నుంచి కూడా బహుజన ఉద్యమాల్లో బీసీల ముఖ్యమంత్రి కావాలి, ఈ రాష్ట్రానికి రెట్లైనా వెల్మలైనా బీసీలు ఒక్కసారి కూడా కావద్దా అనే ఒక బలమైనటువంటి ఆశయంతో ఈ ఉద్యోగానికే రాజీనామా చేసి వచ్చి పార్టీ పెట్టి అంతకుముందు కాశీరామ్ గారి బాటలో నడిచి మరి బహుజనుల కోసమే పోరాటం చేస్తున్నటువంటి మరి వినోద్ కుమార్ గారు, ఇక్కడ ఉన్నటువంటి చంద్రకాంత్ గారు, ముఖ్యమైన నాయకులు అందరూ కూడా ఈ ఉద్యమంలో పనిచేస్తున్నాం. ఇప్పుడు అందరం కూడా ఒకటయ్యే సమయం వచ్చింది. దీన్ని ఖచ్చితంగా ఢిల్లీకి తీసుకొని పోయి బీజేపీ ప్రభుత్వం మెడలు వంచి రాహుల్ గాంధీ గారు ముందు డిమాండ్ చేయాలి. ఏందనంటే రాజ్యాంగ సవరణకు మేము సిద్ధమే అని. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీగా ఉంది, ఆయన బట్టి 20 పార్టీలు ఉన్నాయి. ఆయన ముందు డిమాండ్ చేస్తే దాన్ని ఏంటంటే బీజేపీ ప్రభుత్వాన్ని మెడలోంచి, బీజేపీ పార్టీని కూడా మెడలోంచి దీన్ని సాధిద్దాం. ఈ యుద్ధాన్ని మనం ఢిల్లీకి మార్చాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి తెలియజేస్తూ మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై పూలే, జై భీమ్, జై భారత్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ బంధుకు మేము మద్దతు చేయడానికి స్వాగతించినందుకు జై భీమ్, జై పూలే. థ్యాంక్ యూ.